తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అప్లికేషన్ ఫాము ప్రజాపాలన 28/12/2023 నుంచి 6/1/2024 ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం ఇలాంటి అనేక ఈ యొక్క అప్లికేషన్లు ఉన్నాయి. దీంట్లో కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, ఇక్కడ స్త్రీ ఇంట్లో ఉన్నటువంటి భార్య కానీ అమ్మ కానీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆడవారి పేరు, వాళ్ళ స్త్రీ పురుషులైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇతరులైతే ఇతరులను కూడా చెప్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు, ఇక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫ్, ఇది పుట్టిన తేదీ ఇక్కడ బ్రాకెట్లో, ఇక్కడ ఆధార్ నెంబర్, ఇది రేషన్ కార్డ్ నెంబర్, ఇక్కడ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ వేయండి, లేదంటే ఒక వైట్ పేపర్లో కానీ ఏదైనా అప్లికేషన్లో ప్రింట్అవుట్ తీసి కానీ ఇదే అప్లికేషన్కి అటాచ్ చేసి పెట్టమని చెప్తున్నారు. మరి ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ వృత్తి అంటే ఈ అప్లికేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నారో, వాళ్ళు డైలీ లేబరా, హౌస్ వైఫా, లేదా ఫార్మరా, ఇంకేదన్నా చేస్తున్నారా అది రాయండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, అంటే ఉదాహరణకి ఇక్కడ భార్య పేరు రాస్తే కనుక ఇక్కడ భర్త పేరు, వారి అంటే ఇక్కడ హస్బెండ్, ఇక్కడ మేలా ఫీమేలా, ఆడామగ, లేదా ఇక్కడ పుట్టిన తేదీ, ఇక్కడ ఆధార్ నెంబర్, తర్వాత పిల్లల పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజీ తిప్పితే కనుక ఇక్కడ చిరునామా, ఇంటి నెంబరు, గ్రామం లేదా మున్సిపాలిటీ, వార్డ్ నెంబరు, మండలం, ఇక్కడ జిల్లా. ఇది అయిపోయింది కదా. ఇక్కడ అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాలు లబ్ధి కోసం ఎక్కడైతే కావాలో ఆ పథకం టిక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మహాలక్ష్మి పథకంలో ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటివి అవి? ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కావాలి అంటే కనుక అర్హులైతే కనుక ఇక్కడ టిక్ కొట్టుకోండి అని. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావాలి అని కనుక అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఇక్కడ టిక్ కొట్టి గ్యాస్ కనెక్షన్ నెంబరు, ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ హెచ్పి గ్యాసా, ఇండియన్ గ్యాసా, లేదా ఏజెన్సీ పేరేంటి ఇక్కడ రాయండి. సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు, 1, 2, 3, 4, 6, 8, 12 ఇక్కడ రాయండి. ఇక తర్వాత ఇక్కడ రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కొంతమంది ఏం చెప్తున్నారంటే పథకం ఆల్రెడీ ఎవరైతే వస్తుందో వాళ్ళు చేయనవసరం లేదని కొంతమంది చెప్తున్నారు. ఎవరికైతే పథకం కావాలి అనుకుంటున్నారో కొత్తగా వారు టిక్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏముంది? రైతు, కౌలు రైతు, పట్టాదారు యొక్క పాసు పుస్తకం నెంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణం. వ్యవసాయ కూలీలు అయితే కనుక వాళ్ళకి 12,000 అంట. వారికి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటే ఆ కార్డు నెంబర్ ఇక్కడ ఏమని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ అయింది కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇల్లు లేని వారు కానీ లేదా ఇల్లు ఉండి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి సమస్య ఉన్నవాళ్ళు కానీ వారు ఇక్కడ టిక్ చేసుకోవాలన్నమాట. తర్వాత అమరవీరులు అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ, ఆ ఉద్యమంలో గొడవలు, పోలీసు కేసులు, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ, లేదా అమరవీరులు ఉద్యమంలో మరణించిన వాళ్ళు లేదా కేసులు అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క వివరాలని ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఇక్కడ నింపమని చెప్తున్నారు. అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబరు. ఇక సెకండ్ది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును అయితే అవును, కాదు అయితే కాదు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే అది ఆ సంవత్సరం, ఒకవేళ జైలుకు వెళ్ళొచ్చుంటే ఆ జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు ఇవన్నీ ఇక్కడ రాయమని చెప్తున్నారు. ఇక తర్వాత ఇటువైపు చూసినట్లయితే కనుక ఇక్కడ గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, అంటే 100 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్నారా, 100 నుంచి 200 మధ్యలో కరెంటు వాడుతున్నారా, 200 నుంచి పైన వాడుతున్నారా అని చెప్పి ఇక్కడ టిక్ కొట్టుకోమంటున్నారు. ఆ గృహ వినియోగ విద్యుత్ మీటర్ యొక్క కనెక్షన్ బిల్లు నెంబర్ ఇక్కడ ఏమంటున్నారు, యూఎస్సి లేదా కరెంటు బిల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏమంటున్నారు. దాని తర్వాత చేయూత పథకం 4,000 అదే నెలకి, దివ్యాంగులకైతే 6,000 అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు అని ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు అంటే కొత్తగా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేయండి అని చెప్తున్నారు.
దివ్యాంగులు అయితే ఓకే అని వాళ్ళ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలా. ఇతరులు అయితే కనుక వృద్ధాప్యం, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, జీవనభృతి, ఒంటరి మహిళా జీవనభృతి, వితంతువు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టెక్కేదారు జీవనభృతి ఇట్లాంటిదన్నమాట. ఇది అయిపోయింది ఇంతవరకే. ఇది ఇక్కడి వరకే చేయాలి మనం. దాని తర్వాత పేజ్ తిప్పితే కనుక ఇక్కడ ఈ అప్లికేషన్ చేయని కోసం ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, తెల్ల రేషన్ కార్డు ఉంటే అదొక జిరాక్స్ పెట్టండి అని చెప్తున్నారు. దీనికి జత చేయండి అంటున్నారు. ఇంకా కొంతమంది మున్సిపాలిటీలు ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డు లేకపోతే కనుక మీరు ఒక పేపర్ మీద మీ యొక్క వివరాలన్నీ రాసి రేషన్ కార్డు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఒక లెటర్ కూడా రాసి దీనికి పెట్టండి అని చెప్తున్నారు. రేషన్ కార్డు లేకపోతే అట్లనే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పెట్టండి. దీనికి ఈ యొక్క వివరాలు, ఈ ఫామ్ ఎవరు ఫిల్అప్ చేస్తున్నారు, వారి పేరు, ఏ రోజైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ వేసి ఇక్కడ వారి యొక్క సంతకం ఇక్కడ పెట్టాలన్నమాట. సంతకం రాకపోతే ఇక్కడ వేలి ముద్ర కూడా వేయచ్చు. ఇక చివరిగా ఇది మనమైనా నింపొచ్చు, లేదా మనం ఫామ్ ఎక్కడైతే ఇస్తున్నామో వాళ్ళైనా నింపుతారు. ఏంది ఇది? ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఎక్కడైతే ఆఫీసులో మనం ఇస్తున్నామో ఇది అక్కడ జీపీ లేదా వార్డు కోడు, శ్రీమతి ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళు, శ్రీమతియా లేకుంటే వాళ్ళ తండ్రి లేదా భర్త పేరు, ఇక్కడ దరఖాస్తు సంఖ్య, మహాలక్ష్మి పథకం అప్లై చేసినామా మనం దీంట్లో, ఓకే, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఏవేవి అప్లై చేసినామో అవి టిక్ కొట్టుకోవాలా. ఇక్కడ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మండలము, జిల్లా, తేదీ ఇంతవరకే మనం రాసి ఇస్తే వచ్చు, లేకుంటలేదు ఇక్కడ, లేదా ఆఫీస్ వారులైనా రాసుకుంటారు. ఇది ఇక్కడ అధికారులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు, వారి యొక్క హోదా, వారి యొక్క ముద్ర ఇక్కడ చేసి దీన్ని ఈ యొక్క రిసిప్ట్ని మనకి ఇంతవరకు చించి మనకి ఇస్తారన్నమాట. ఈ యొక్క రిసిప్ట్ ఇక్కడ నుంచి ఈ యొక్క రిసిప్ట్ మనకి చించి ఇస్తారు వాళ్ళు ఇంతవరకు. ఇది తీసుకెళ్ళి మనం అక్కడే ఏదైతే సంబంధిత ఆఫీస్ ఉందో అక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇది ఈ యొక్క ఫామ్కి సంబంధించినటువంటి తెలుగులో ఉన్నదాన్ని నేను చదివి వినిపించడం జరిగింది. ఎవరికైతే దీన్ని నింపడానికి రావట్లేదో వారికి ఈ యొక్క తెలుగు రానటువంటి వారు, ఎవరైతే ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది మాకు తెలుగు చదవడానికి రాదు అని అనుకునే వారికి దీన్ని నేను తెలుగులో చదివి వినిపించడం కోసం ప్రయత్నించాను. దీన్ని అర్థం చేసుకొని మీకు తెలిసిన మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ద్వారా ఇంకా ఇతరులతో కూడా దీన్ని సంప్రదించి ఎవరైనా అర్హులు ఉంటే కనుక దీన్ని మీరు కూడా సద్వినియోగం చేసి ఎవరికైతే ఈ యొక్క విద్య తెలియదో, జ్ఞానం లేదో అటువంటి వారికి మీరు కూడా సహాయం చేయగలరని ఆశిస్తూ మీ యొక్క స్నేహితుడు. గమనిక, మేము ఏ పార్టీకి సంబంధించిన వారం కాము. కేవలం అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి అనేది ప్రజలు తెలుసుకునే ఉద్దేశంతో తెలుగులో ఇక్కడ చదివి వినిపించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోగలరు. మేము ఇది కేవలం సమాజ సేవ కోసం మాత్రమే, తెలియని వారికి తెలియజేయడం కోసమే ఈ యొక్క పని చేశాము. మేము ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు.